అందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ బ్రహ్మ ముహూర్త సమయాన అందరం కలిసి సామూహిక ధ్యాన సాధనకి ఉపక్రమిస్తున్నాం ప్రతిరోజు. మరి ముందుగా మన అందరి గురువు, మన మార్గదర్శి బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాలమ్మ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. తిరుపతిలో చేసుకోబోతున్న ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి మనం 21 రోజుల అందరం కలిసి సామూహిక ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి వైజాగ్ నుంచి ఫ్లూట్ లక్ష్మి గారు ఇచ్చేశారు. ఫ్లూట్ లక్ష్మి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితురాలు. గత 2 దశాబ్దాల పైగా విశేషంగా ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ధ్యాన ప్రచారంతో పాటు ఫ్లూట్ నేర్చుకున్నారు. చక్కగా వారి సంగీతంతో మనందరినీ ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నారు. సంగీతం అన్నది ఎంత అవసరమో అన్నది మనకి పత్రిజీ ద్వారా తెలుసుకున్నాము. వారు డ్రమ్స్, ఫ్లూటు ఇలా తదితర నేర్చుకొని చక్కగా అందరినీ అద్భుతంగా ధ్యాన సాధనలో ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. మరి ఈ గంట సేపు చక్కగా వారి సంగీతంతో మనందరం కలిసి సామూహికంగా ధ్యాన సాధన చేసుకుందాం. ఆ తర్వాత మాస్టర్ యొక్క జ్ఞాన సందేశాన్ని తీసుకుందాం. వెల్కమ్ అమ్మా, నమస్తే. నమస్తే నమస్తే అమ్మ అనిత మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందు పిఎంసి టీం అందరికీ కూడా ఇంత మార్నింగే లేచి జూమ్ పెట్టి ఎందరో మాస్టర్ని ఇన్వైట్ చేస్తూ అద్భుతమైన ప్రోగ్రాము జరిపించుకుంటున్నాము. అలాగే తిరుపతిలో కూడా పెట్టడం మహదానంద గారు, గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములమ్మ. గురువుగారి వల్లనే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చాము. అంటే ధ్యానంలోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. ఎక్కడ మనకి నప్పితే అక్కడే కూర్చోవచ్చు. కుర్చీలో కానీ సోఫాలో కానీ ఎక్కడైనా కూర్చొని చేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడదాం మాస్టర్స్. కళ్ళు మూసుకొని సహజంగా మనలో జరుగుతూ ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిద్దాం. కేవలం శ్వాస అనుసంధానం.
లాస్ట్ ఫ్యూ మినిట్స్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు తీసి రెండు కళ్ళపై పెట్టుకుందామండి. చేతులు రెండు తీసి రెండు కళ్ళపై పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ఓకే అండి, నెమ్మదిగా చేతులు రెండు తీసివేద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. మన ధ్యానానికి మన గురువు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా మమ్మల్ని సంగీతంలో ఓలలాడించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ మెసేజ్ ఒక్క నిమిషం. అందరికీ ఆత్మాభివందనాలండి. అలాగే పత్రిజీ సార్కి కూడా. చక్కగా మన పిఎంసి మీడియా వాళ్ళు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది బయట, ఒకప్పుడు మనం ధ్యానం నేర్చుకునే రోజుల్లో సత్సంగాల కోసం ఎంతోమంది మాస్టర్స్ని పత్రి సార్ అన్ని చోట్లకి పంపేవారు. ఒక 2 నెలలకు ఒక మాస్టర్ వచ్చి మనకి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఇవ్వడము గగనమయ్యేది ఆ రోజుల్లో. అలాంటిది ఈరోజు ఎంతోమందికి ఎంతో అద్భుతంగా మన పిఎంసిని అందించుకుంటున్నాము. ఎంతోమంది మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమైనా కావాలి అంటే పిఎంసిలో ఉన్న వెళ్ళండి, చూడండి, ఎన్నో వీడియోలు ఉన్నాయని మనం సగర్వంగా చెప్పుకుంటూ ఎంతోమందికి మన జ్ఞానాన్ని అందించుకుంటున్నాము. అలాగే తిరుపతి మహాపట్టణంలో అద్భుతంగా మనం 7 రోజుల ఈ ధ్యాన యజ్ఞాన్ని పెట్టుకున్నాము సెప్టెంబర్ నెలలో. చక్కగా ఆ కార్యక్రమానికి అందరినీ అన్ని జిల్లాల నుంచి, సిటీల నుంచి, దేశాల నుంచి కూడా చక్కగా ధ్యాన యజ్ఞానికి ఏడుకొండలవాడి సమక్షంలో మన 7 చక్రాలకి అతీతమైన స్థితిలో ఉన్న ఏడుకొండలవాడి పాదాల దగ్గర మనం చేసుకోవడం చాలా అద్భుతము. చాలా అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేశారు పిఎంసి టీం అందరికీ. అలాగే అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మాస్టర్స్, మరి ఆ కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఈ 7 రోజులు ఈ ధ్యాన మహాయజ్ఞం చేసుకోవటం చాలా అద్భుతం. మరి తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. ఈ రోజు ఇప్పుడు వారి జ్ఞాన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు మనకి రామాంజనేయులు గారు దోన్ నుంచి వచ్చారు. నంద్యాల జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు గత 10 సంవత్సరాలుగా ఎంతో ధ్యాన సాధన చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ వారి శ్రీమతి కలిసి అద్భుతంగా అందరినీ మన పిరమిడ్ వ్యాలీ, ప్రకృతి వ్యాలీ కానివ్వండి, పేరవరం కానివ్వండి, శాకాహార ర్యాలీలు కానివ్వండి, ఎక్కడ కార్యక్రమం ఉంటే అక్కడ ముందుగా వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. మరి పత్రిజీ వారిని మెచ్చుకొని యూనివర్సల్ సింగర్స్ గా వారిని పిలుస్తూ ఉంటారు. మరి ఈ రోజు వారి యొక్క జ్ఞాన సందేశాన్ని తీసుకుందాం. వెల్కమ్ రామాంజనేయులు గారు, నమస్తే అండి. సార్ మ్యూట్లో ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. కొంచెం ఫోన్ ఇలా పెట్టుకోండి సార్, ఇలా కిందకు ఉండిపోయింది, కొంచెం ఇలాగా. ఓకేనా? ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. నమస్తే. నమస్తే మేడం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురు దంపతులు అయినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురు గారు, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పిఎంసి డిజిటల్ ద్వారా నడుస్తున్నటువంటి ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎందరో లోకానికి తెలియజేస్తున్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనకు అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ కి ఆత్మపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామాంజనేయులు, మేడం ఇందాక చెప్పింది. అయితే మాది ఒకప్పుడు కర్నూలు జిల్లాలో ఉంది, ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల జిల్లాగా మారింది. మరి 2012లో మాకు ధ్యాన పరిచయం జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్
నూకల లత రాజ్ కుమార్ ద్వారా 2012లో మాకు ధ్యాన పరిచయం జరిగింది. ఆ ఆ రోజు ఏం జరిగింది అంటే, యాక్చువల్ గా నేను ఈ రాజ్ కుమార్ కు నేను చిన్ననాటి ఫ్రెండుని. అయితే నాకు ఈ ధ్యానం గురించి చెప్పలేదు కానీ నాతో సేవలు అందించేవాడు. అంటే పలానా ఒక ట్రైన్ లో ఒక మాస్టర్ వస్తున్నాడు, ఆ మాస్టర్ కి వెళ్ళి నువ్వు ఈ టిఫిన్ ఇచ్చి ఈ వాటర్ బాటిల్ ఇచ్చేసి రండి అని నా చేతో అలా చెప్తూ, మాస్టర్ వస్తుంటే పిలుచుకురమ్మని చెప్పడము, బస్సుకు వస్తుంటే పిలుచుకురమ్మని చెప్పడము, అలా చేయించేవాడు. కానీ నాకు అర్థమయ్యేది కాదు. అయితే ఎవరో మాస్టర్ వస్తే ఆ మాస్టరు ఆయనకు రమ్మని చెప్తే నన్ను పంపించడం ఏంది అని అనుకునేవాడిని. తర్వాత తర్వాత అర్థమైంది. ఓహో! సేవలో ఒక భాగము అని. అంటే నాకు తెలియకుండానే ఈ సేవలో నన్ను ఆహ్, ఈ ఆహ్, దాంట్లో భాగస్థుని చేసినందుకు ఈ పిఎంసి ఛానల్ డిజిటల్ ద్వారా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆ సీనియర్ మాస్టర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లా ఎందరో మాస్టర్స్ కు అవకాశం ఇచ్చేవాడు. నాతో పరిచయం చేయించేవాడు. ఇట్లా డోన్ మాస్టర్స్ అని. అలా చేస్తూ చేస్తూ ఉండగా 2012లో ఒకరోజు మీ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఈ రోజు రావాలి. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు తటవర్తి వీరరావు గారు, రాజలక్ష్మి మేడం గారి క్లాస్ ఉంది. ఖచ్చితంగా మీరు రండి అని నాకు చెప్పడం జరిగింది. అయితే మా మేడం అప్పుడు చిరు ఉద్యోగిగా ఉంది. ఆ హాస్పిటల్లో మెడికల్ ఫీల్డ్ లో ఉంది. ఆమెకు చెప్పాను ఫోన్ చేసి. చెప్తే సరే రండి అనింది. పోయినాను. పోయిన తర్వాత లోపల కూర్చొనుంటే కిటికీలో వెళ్ళి సైగ చేసి పిలిచాను. సరే అని మేడంని అడిగి రమ్మని చెప్తే మేడంని అడిగి బయటకొచ్చింది. ఏమి అంటే ఇట్లా రాజ్ కుమార్ గారు పిలిచారు. ఈరోజు ధ్యానం ఉందంట. రా అంటే ఎక్కడ అంటే శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు ధ్యానం ఉందంట పోదాం రా అంటే, అవునా కన్యకా పరమేశ్వర ఆలయంలో అయితే నేను కూడా వస్తానులే అని చెప్పేసి ఈ శ్రావణ మాసంలోనే ఆ ఆ, ఈ ధ్యాన పరిచయం జరిగింది మేడం. ఆ ఆ ఆ ఆలయానికి వెళ్ళాము. ఆ రోజు మూడవ రోజు అంట. తటవర్తి రాజలక్ష్మి మేడం గారి క్లాసు. అది మధ్యాహ్నంగా వెళ్ళాం మేము. లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా భోజనాలు పెడుతున్నారు. భోజనాలు చేసుకొని చక్కగా ఆ ధ్యానం క్లాస్ లో కూర్చున్నాం. చాలా మంది కూర్చున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చారు. మరి ఆ 100 మందిలో మేము కూడా మమ్మల్ని భాగస్థులు చేశారు లోన్ సీనియర్ మాస్టర్లు. అలా పోయి కూర్చున్నాము. మేడం గారు వచ్చి క్లాస్ చెప్తా ఉంది. అయితే నాకు ఎటువంటి అనుభవాలు లేవు ఆ రోజు. హాయిగా చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానం అయితే కుదరలేదు. ఎన్నో 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 ఆలోచనలు. నాకు ఆలోచనలతోనే అక్కడ సమయం వచ్చేసింది. కానీ మా మేడంకు మాత్రం ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి ధ్యాన అనుభవం జరిగింది. ఆమెకు ఆ అనుభవం తెలీదు, ఏమని తెలియదు కానీ ఆ రోజు ఆమె చెప్పిన విషయం ఏమిటి అంటే తనలో నుంచి ఒక బాడీ బయటకొచ్చి తన రూపమే దిద్దుకొని పైలోకాలకి వెళ్ళి ఆ ఆ పరమేశ్వరుడిని చూడడము, ఆ, అతనితో అక్కడ ఉన్న ఋషులు ఆమెతో ఏదో మాట్లాడి ఆమె చెవులు ఏదో చెప్పడం, అలా మళ్ళా కిందికి రావడము, ఆమె శరీరం పైకి గాలిలో తేయడం, అవన్నీ ఆ ధ్యానంలో చూసుకోవడంతో ఆమెకు ఒక ఆనందం ఏర్పడి నాకు ఇలా జరిగింది అని చెప్పడం. నాతో చెప్తే అవును అలా జరిగిందా నాకు కూడా తెలియదు, మాస్టర్లను అడిగి కనుక్కుంటానులే అని ఆ మాస్టర్లను అడిగి కనుక్కోవడం. ఇది ఒక ధ్యానంలో ఒక పెద్ద అనుభవం. మీరు ఎంతో అదృష్టవంతులు. ఈ జన్మలో గత జన్మలో ఎంతో సాధన చేసింది కాబట్టి ఆమెకు ఈ జన్మలో ఈ ఫస్ట్ క్లాస్ లోనే ఇటువంటి అనుభవం జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆమెకు తెలియకుండా ఒక ఆనందంతో నేను అందరికీ తెలియజేయాలి ఈ ధ్యానం ద్వారా నాకు ఇలా జరిగింది. నాకు అంతకుముందు ఆమెకు కొద్దిగా ఆరోగ్య పరిస్థితి అంటే హెల్త్ విషయంలో ఒక సమస్య ఉంది. ఆ రోజు ఆ జరిగిన అనుభవంతో ఆ హెల్త్ సమస్య పోయింది. అప్పుడు ధ్యానం ద్వారా నాకు ఆరోగ్యం ఈ సమస్య పోయింది అని ఆమె తెలుసుకునేది. అందరికి ఇలా చెప్పాలి, దీని గురించి ధ్యానం ద్వారా ఇలా ఆరోగ్యం బాగుతుందని చెప్పాలి అని చెప్పడం స్టార్ట్ చేసింది. అయితే మా డోన్ కేర్ సెంటర్ లో వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ అని పేరు ఉంది. మా కేర్ సెంటర్ మా ఇంటికి పక్కనే ఒక 4 ఇళ్ళ తర్వాత ఉంది.
అక్కడికి సరే ఆదివారం రండి, మీరు ఈ ఈ విషయాన్ని అక్కడ తెలియజేయండి అని సీనియర్ మాస్టర్ చెప్పడంతో సండేకి అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొట్టి నువ్వెంత అదృష్టవంత గత జన్మలు ఎంత సాధన చేసినావు అని చెప్పడం జరిగింది. ఈమె కూడా మాకు ఫస్ట్ టైం కాబట్టి అందరూ చప్పట్లు కొట్టినప్పుడు ఒక ఆనందం వేసింది. ఓహో, ఇక్కడ ఏంటి తన మన భేదాలు అనేది లేకుండా అందరూ ఒకటిగా కూర్చొని అందరూ చెప్పేదంతా విని అందరూ తనలో ఉన్నటువంటి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ కి అందరూ ఆ ఇంప్రెస్ అవుతున్నారు. తర్వాత దాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మంచిది అని తెలుసుకున్నాం. ఆ మంచిదాన్ని ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఎంత లోతుల్లో ఉందో ప్రతి ఆదివారం పోయేవాళ్ళం. మరి నెక్స్ట్ ఆదివారం కల్లా ఒక రోజు మంచి ధ్యానంలో ఉన్నప్పుడు మా మేడం పాట పాడుతూ ఉంది. మాకు కూడా ఆశ్చర్యం వేసింది. నేను మధ్యలో లేచి ఆమెను లేపాను. లేపితే ఆమె లేవలేదు. కానీ అలానే పాట పాడుతూ ఉంది. పాట అంతా అయిపోయిన తర్వాత చెప్పాను, ఏమి పద్మ మీరు పాట పాడుతున్నావు అంటే, పాట నేను పాడుతున్నాను కానీ నా చేత ఎవరో పాడిస్తున్నారు లోపల. నాకంతా ఒక గురువు గారు వచ్చి నాకు ఈ ఆనందం గురించి, ఆత్మ గురించి ఏదో చెప్పి నాకు ఆ ఆనందం ద్వారా ఒక పాటని లోపల నుంచి వచ్చింది, పాటను పాడాను అని చెప్తే, అవును ఇలా పాడారు అంటే, సరే అదే పాటను మళ్ళీ తిరిగి ఒక పేపర్‌లో రాసుకొని వెంటనే మాకు కొత్త కదా! ఒక సీనియర్ మాస్టర్‌కి చెప్పాలి అనే ఒక తపనతో మళ్ళీ చెప్తే, అయితే సండే నీకు ఏదైతే జరిగిందో సండే మీరు ఆడ క్లాస్‌లో చెప్పండి అని చెప్తే, మరి సండే రోజు అక్కడ చాలా మంది వచ్చారు. సీనియర్ మా డోన్‌కి ధ్యానాన్ని పరిచయం చేసిన వాళ్ళు ఇద్దరున్నారు. వారిద్దరి పేరు ఒకరు రాజశేఖర్ మాస్టర్ గారు, ఒకరు హనుమంతరావు మాస్టర్ గారు. వారు ఆ రోజు ఆ క్లాస్‌లో మా ఈ మేడంది అనుభవం పొంది ఆ పాట ఏదైతే ఆ గురువులు పాడించారో అదే పాట అక్కడ పాడడం జరిగింది. గురువా గురువా ఏమిటి ఆనంద లోకం, అనుభవిస్తూనే ఆత్మ ఆనందం అని చెప్పేసి ఒక అద్భుతమైన పాటను అక్కడ పాడడం జరిగింది. అందరూ క్లాప్స్ కొట్టి, అబ్బా ఎంత ఆనందమైన పాట, మా అందరినీ ఒక లోకానికి తీసుకెళ్ళినావు, ఒక గురువుని పరిచయం చేసినావు అని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి, మరి ఒక వారం కల్లా నువ్వు మళ్ళీ ఒక పాట పాడాలి, నువ్వు పాడగలవు నువ్వు అని చెప్పడం జరిగింది. ఎంకరేజ్మెంట్ చేసినారు. అలా ఆ మేడం ఆ పాటల ద్వారా అందరికీ పరిచయమై, మాస్టర్లకు అందరూ పరిచయం అవుతూ నన్ను కూడా ఒక స్థితికి తీసుకురావడానికి ఈ సంగీతమే ముఖ్య కారణం. ఏమిటి అంటే ఆమె పాటలు పాడుతుంటే నేను కూడా ఏదో ఒకటి చేయాలి, ఈమెకు సపోర్ట్ గా ఉండాలి. ఇప్పుడు నన్ను కూడా ఏదైనా చెప్పమంటారు, నాకు చెప్పడానికి నాకు ఏమి లేదు, ధ్యానం అయితే చేసుకుంటున్నాను. నేను చెప్పాలంటే నాకు ఒక అనుభవం కావాలి అని ఒక తపనతో ధ్యానం చేస్తున్నాను. కానీ ఏమి రాలేదు. కానీ ఈ మేడం ఎప్పుడైతే మా మేడం పాటలు పాడుతున్నప్పుడు నేను ఏదో చేయాలి, సహాయం చేయాలి, ఆమెకు ఒక తోడుగా ఉండాలి అని అనుకున్నప్పుడు, యాక్చువల్ గా మాది మెడికల్ షాప్ అండి. 2008లో మెడికల్ షాప్ పెట్టాము. నేను ఎప్పుడు ఒక రూట్ లో పోతాను మెడికల్ షాప్ కి, కానీ ఎప్పుడు ఆ షాప్ ముందరనే పోయేవాడిని. కానీ ఆ షాపులో ఒక డప్పు ఉండింది. నేను ఎప్పుడైతే ఇలా అనుకున్నానో అప్పుడు ఆ డప్పు కల్లా నాకు ఒక ఫోకస్ వచ్చింది. సరే ఆ డప్పు తీసుకున్నా. తీసుకొని కొనుక్కొని రూ. 350 ఆ డప్పు తీసుకొని మా మేడం పొద్దున్నే సాధన 5 గంటలకి, 4 గంటలకి ఎప్పుడు పడితే అప్పుడు లేసి ధ్యాన సాధన చేసేది. ధ్యాన సాధన అయిపోయిన తర్వాత ఈ రోజు ఈ పాట వచ్చింది, ఈ పాటను మళ్ళా మనం సాధన చేద్దాం అని పాట పాడుతూ నాతో కొన్ని పలికిచ్చేది. అయితే నేను ఎప్పుడైతే డప్పు తీసుకున్నానో ఆ డప్పుతో చిన్నగా ఆమె పాడుతూ ఉన్నప్పుడు నేను దాన్ని లయబద్ధంగా కొట్టడానికి ట్రై చేస్తూ ఒక ఒక స్థాయికి వచ్చాను. ఏదైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నామో అది కేర్ సెంటర్ లోనే అప్లై చేస్తూ దాని ద్వారా అద్భుతమైన సంగీతం వచ్చేసింది. ఎందరో గురువులు, ఆర్థర్ మాస్టర్స్ మా మేడంకి సంగీతాన్ని అందించినారు. వర్డ్స్ రూపంలో, పాట రూపంలో కొందరు గురువులు. కత్తిసారు కూడా ఒక అద్భుతమైన పాట, ఈ 7 చక్రాల గురించి ఒక అద్భుతమైన పాట ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము ప్రపంచంలో ఈ దాదాపుగా 3 రాష్ట్రాలుగా ఈ రోజు ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాం. దాని ద్వారా అద్భుతమైనటువంటి ఎన్నో పురోగతులు, అంటే మేము ధ్యానానికి ముందు జీవితం,
ఒక రకంగా ఉండేది. ధ్యానం ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టామో చేయగా 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 మాలో ఎన్నో మార్పులు రావడం, ఆ మార్పుకు నాంది ఇంకా మేము తెలియజేయాలి. నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళకందరికీ తెలియజేయాలి. ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ఈ ఊర్లోనే ఎందరో ఉన్నారు. వాళ్ళకి కూడా తెలియజేయాలనే తపనతో చిన్నగా మా మేడంకి ఒక సీనియర్ మాస్టర్ తోడై ఇలా పలానా రోజు ఇక్కడ ఒక ఊర్లో క్లాస్ ఏర్పాటు చేశారు. అక్కడికి రండి అని చెప్పేసి మా మేడంకి చెప్పాను. మా మేడంతో క్లాస్ చెప్పియడం స్టార్ట్ చేసింది. అలా చెప్పియడంతో మా మేడంకి కూడా సెపరేట్‌గా క్లాస్ పిలిచి, మేడం పాటలు బాగున్నాయి. మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ మేడం పాటలు పాడుతుంటే మేము అద్భుతమైన స్థితిని పొందుతున్నాం, ఆనందాన్ని పొందుతున్నాం అని చెప్పడంతో, సరే ఇది కూడా బాగుంది. మనం ఈ పాటల ద్వారా ధ్యానాన్ని చేయించాలి. ఒక సత్సంకల్పంతో అలా వెళ్తూ అద్భుతంగా ఏదైతే తెలుసుకున్నామో అది అప్లై చేస్తూ చిన్న చిన్న గ్రామాలతో వెళ్ళాము. సీనియర్ మాస్టర్ల ద్వారా వాళ్ళు పిలిస్తే వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడి నుంచి స్కూల్‌కి వెళ్దాము. స్కూళ్ళకు ఒక పిల్లలకి జ్ఞానాన్ని ఇవ్వాలి. వాళ్ళకు ఎక్కడ మిస్టేక్ అయితున్నారు. వాళ్ళకి చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అని ఒక సీనియర్ మాస్టర్ మన స్కూళ్ళకి వెళ్దాం. వాళ్ళకి రేపటి పౌరులకి జ్ఞానాన్ని అందిద్దాం అని చెప్పేసి చెప్పడంతో అద్భుతమైన ఒక బడి పిల్లల మీద ఒక అద్భుతమైన ఒక పాట రావడం. ఆ పాటని అప్లై చేస్తూ ఆ పిల్లలకి ఆ పాటల ద్వారా వాళ్ళకు తర్వాత అత్రి సార్ అందించినటువంటి 5 ఫింగర్ కాన్సెప్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఆ విద్యార్థి లోకానికి ఎంతో జ్ఞానాన్ని అందించే అవకాశం కల్పించింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ కూడా మేము ఈ డిజిటల్ పిఎన్‌సి ఛానల్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలా ఈ డోన్ మండలానికి మొత్తానికి 88 స్కూల్స్ ఉన్నాయి. ఆ 88 స్కూల్స్‌లో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. తద్వారా ఎందరో స్కూల్ టీచర్లకు కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ప్రతి ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రతి స్కూల్‌లో ప్రతి టీచరు ఒక 5 నిమిషాలు క్లాస్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక్క 2 నిమిషాలన్నా కనీసం 2 నిమిషాలన్నా మీరు ధ్యానం చేయండి. పిల్లలతో ధ్యానం చేయించండి. తిరిగి క్లాస్ వదిలేటప్పుడు, స్కూల్ వదిలేటప్పుడు ఒక 2 నిమిషాలు పిల్లలతో ధ్యానం చేయించండి అని వాళ్ళకు చెప్పడం జరిగింది. ధ్యాన విలువలను, ధ్యాన శక్తిని, ధ్యానం ద్వారా ఎన్నో లాభాలున్నాయని ఆ టీచర్స్ కూడా మనం తెలియజేయడం జరిగింది. వారు కూడా హ్యాపీగా, ఆనందంగా వాళ్ళలో ఉన్న స్ట్రెస్‌ను వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. దాని ద్వారా అప్లై చేస్తున్నారు. మరి వారికి కూడా ఆ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్‌కు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఇటువంటి అద్భుతమైన ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి వారికైనా అతి సులువుగా, అతి వాళ్ళకు సులువుగా ఉన్నటువంటి ఎన్నో రకాల ధ్యానాలున్నాయి. అతి సులువుగా అర్థమయ్యేది, ఏ కష్టం లేనిది, పైసా ఖర్చు లేనిది ఏదైనా ఉంది అంటే అది శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం. అటువంటి ధ్యానాన్ని అందరికీ పంచే అవకాశం కల్పిస్తున్నాడు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు. మరి అటువంటి ఈ ధ్యానాన్ని ఎందుకు తెచ్చారు అంటే లోక శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం అందరూ శాంతివంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఏ జీవరాశి కూడా ఇబ్బంది కలగకూడదు. శాంతిగా ఉండాలి అనే ఒక అద్భుతమైనటువంటి సంకల్పం. నిజానికి నేను తెలుసుకున్నది ఏమంటే ఈ ధ్యానం ద్వారా మనకంటూ ఏ సంకల్పాలు అవసరం లేదు. మనందరి సంకల్పమే పత్రిగారి సంకల్పం. పత్రిగారి సంకల్పమే మన సంకల్పం. ఆల్రెడీ ప్రపంచ శాంతి కోసం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, మహాకరుణ శాంతి జగత్ మన గురుగారు సంకల్పం చేసి మనకందరికి అందించాడు. దానిని మనం ఆచరించి అందరికి ఆచరింపచేసే వాక్యాన్ని ఇచ్చాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఎన్నెన్నో కార్యక్రమాల్లో ఈ రోజు మనం ఈ డిజిటల్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నది ఏమిటంటే రేపు నెల సెప్టెంబర్ 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మనకు కలియుగ దైవమైనటువంటి తిరుపతి పట్టణంలో అద్భుతంగా 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం చేసుకోబోతున్నాం. పిఎంసి ఛానల్ ద్వారా, పిఎంసి ట్రస్ట్ ద్వారా మొట్టమొదటి ఈ ధ్యాన మహాయజ్ఞం. అయితే ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు
పత్రిసార్ ద్వారా చేయించడం జరిగింది. మరి పిఎంసి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి ఈ ధ్యాన మహాయజ్ఞం మొదలు పెట్టారు. తిరుపతి నుండి ఎన్నెన్నో ధ్యాన మహాయజ్ఞాలు పిఎంసి చేస్తుంది. దానికి మనమందరము ప్రతి పిరమిడ్ మాస్టరు తన్ మన్ ధన్ ఏది చేయగలిగితే అది కంపల్సరిగా చేయాలి. మరి ఎందుకు ఈ ధ్యాన మహాయజ్ఞాలు పెట్టడం జరిగింది అంటే ఎవరినో ఉద్ధరించడానికి కాదు, తను తానుగా ఉద్ధరించుకోవడానికి. ఈ తిరుపతి మహాపట్టణంలో అద్భుతంగా ఈ 7 రోజులు ధ్యాన మహాయజ్ఞంలో మనం ఖచ్చితంగా పాల్గొనాలి. ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడానికి, ఎందరో సీనియర్ మాస్టర్ల జ్ఞానాన్ని మనం అక్కడ వినాలి, వారు చెప్పింది ఆచరించాలి. ఆచరించడానికి సమయం ఇచ్చారు, తెలుసుకోవడానికి సమయం ఇచ్చారు, మళ్ళీ తెలియజేయడానికి కూడా సమయం ఇచ్చారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి అందరి సహాయ సహకారాలు కావాలని డోన్ నుంచి వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ నుంచి అందరినీ మరొకసారి ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తుంది పిఎంసి ట్రస్ట్ అండ్ పిఎంసి ఛానల్. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మనమందరం రావాలి. ఇంకా తెలియని వారికి తెలియజేస్తూ కొత్త వాళ్ళను కూడా, యాక్చువల్ గా తిరుపతి అంటే చాలా మందికి ధ్యానం కాకపోయినా ఆ వెంకటేశ్వర స్వామిని చూడాలని ఒక అద్భుతమైన ఆనందం, ఆయన ఎన్ని మాటలు చూసినా తనివి తీరదు. అటువంటి అటువంటి వాళ్ళకి, ధ్యానులకు, ఆ భక్తులకు కూడా మనం ఈ కార్యక్రమం గురించి తెలియజేసి ఈ కార్యక్రమంలో వాళ్ళని భాగస్థులు చేసే అవకాశం కల్పించింది పిఎంసి ఛానల్. ఈ పిఎంసి ఛానల్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ తరుణంలో మాకు రీసెంట్ గా ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా తిరుగుతున్నప్పుడు పిఎంసి ఛానల్ ఏర్పడింది. దానికి ఇంకా మున్ముందు ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టండి. ఇంకా అద్భుతంగా ఎన్నో, ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి ఈ పిఎంసి ఛానల్ చేరవేయాలన్న తపనతో ఈ నంద్యాల డిస్టిక్ ఇన్ఛార్జర్గా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. మరి అందుకు పిఎంసి ఛానల్ కు మరొకసారి ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఆ భాగంగా మేము ఎక్కడ క్లాసులకు వెళ్ళినా ఆ క్లాసుకు ఈ పిఎంసి ఛానల్ గురించి ప్రతి క్షణం సత్య దర్శనం, మనకి ఏది కావాలన్నా, ఏ మాస్టర్ కావాలన్నా, ఏ ఋషి కావాలన్నా, ఏ గురువు కావాలన్నా మన పిఎంసి ఛానల్లో ఎందరో అనుభవాలు, వారి జీవిత అనుభవాలు, ధ్యాన అనుభవాలు, ఎందరో యోగుల అనుభవాలు మనకు తెలియజేస్తున్నారు. మరి అటువంటి అద్భుతమైన మన ఇంట్లోనే ఉండి ఎందరో గురువులతో సాంగత్యం జరుగుతుంది, అద్భుతమైన సామూహిక ధ్యానం జరుగుతుంది. మరి అటువంటి కార్యక్రమం మనకందరికీ పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నారు. దానికి ఎంతో 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 శ్రమ ఉంది, ఖర్చు ఉంది. కాబట్టి మనం చేయగలిగింది ఇక్కడ నుంచి పిఎంసి ఛానల్కి అందిద్దాం, చేయి కలుపుదాం అని అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అటువంటి అద్భుతమైన చెప్పే అవకాశాన్ని కల్పించింది పిఎంసి ఛానల్. అందుకు మరొకసారి పిఎంసి ఛానల్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో మున్ముందుకు మనం వెళ్తూ ఉండాలి. ఎందరెందరో మహానుభావుడు ఈ ధ్యాన సాధన ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మనకందరికీ వారి వారి స్థితిలో అందరికీ అందిస్తూ పోయారు. అయితే నిజానికి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నటువంటి ఆ పదాలలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించుకొని మనందరి కోసమే వారందరూ జ్ఞానాన్ని అందించారు. మరి అటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ఎక్కడో బోధన పుట్టి, ఎక్కడో జాబ్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆ బుద్ధుని కాలంలో బుద్ధుని దగ్గర ఉండి ఎంతో జ్ఞానాన్ని పొంది ఇప్పుడు తిరిగి మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు ఒక అద్భుతమైనటువంటి మహాగురువు ద్వారా ఈ ధ్యానాన్ని అందరికీ పంచారు. ఆ మహాగురువే శ్రీ 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 సదానంద సద్గురు మహారాజ్. వారికి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఎక్కడో హిమాలయాల్లో ఉంటూ మన పత్రిసారు కర్నూలులో జాబ్ చేస్తున్నప్పుడు ఈ గురువు కోసమే వచ్చారని చెప్తున్నారు ఎందరో. మరి అప్పట్లో మేము లేము. ఈ అందరి గురువుల క్లాసులు వింటూ ఏదైతే విన్నది మా మస్తిష్కంలో పెట్టుకున్నామో అది తిరిగి తెలియజేస్తున్నాను.
అదే నాకు నేను మతివి చేసుకుంటున్నాను. మన గురువు గారికి ఈ ధ్యానం గురించి ప్రచారం చేయాలి, ప్రపంచమంతా ప్రచారం చేయాలని తెలియజేయడంతో గురువు గారు ఈ అద్భుతమైన ఈ ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాసన ధ్యానాన్ని అందరికీ పంచడం, మనకు కూడా ఒక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద అందరికీ ప్రతి ఒక్కరు ఈ రోజు పిరమిడ్ మాస్టర్ అంటే ఆషామాషి వాళ్ళు కాదు. ఒకప్పుడు ఒక గురువు మనకందరికి అందించినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ లో ప్రతిసారి చైతన్య రూపంలో ఉండి ప్రతి కార్యక్రమాన్ని మనకందరికీ అందించి మన చేత చేయిస్తున్నాడు. అటువంటి అద్భుతమైన కార్యక్రమమే ఈ రోజు మనం అందరం రేపు నెలలో జరుపుకుంటున్నటువంటి తిరుపతిలో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం. ఆ గురు చైతన్యంతోనే మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మనమందరం మరొకసారి దానికి సహాయ సహకారాలు అందించాలి. అందించడమే కాకుండా కొత్త వారిని అక్కడికి పిలుచుకురావాలి. పిలుచుకొచ్చి ఆ ధ్యానంలో ఏదైతే ఆనందం ఉందో, ఏదైతే అద్భుతాలు ఉన్నాయో అవన్నీ తెలియజేసే అవకాశం మనకందరికీ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరొకసారి పిఎంసి ఛానల్ ద్వారా మనకందరికీ అందిస్తున్నారు. కాబట్టి మనం ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించుకుందాం. ఈ పిఎంసి ఛానల్ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నామండి. మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మనమందరం సామూహికంగా ధ్యానం 21 రోజులు ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పిఎంసి ఛానల్ డిజిటల్ ద్వారా. మరి ఈ డిజిటల్లో మమ్మల్ని ఆహ్వానించడానికి మరొకసారి డిజిటల్ ఛానల్ కు ఈ కార్యక్రమానికి మరొకసారి ఆత్మపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఇక నాలో ఏంటి మార్పులు వచ్చాయి అంటే ప్రతిసారి ఎన్నోసార్లు మనమంతా దేవుళ్ళము అంటే మనమేంది దేవుళ్ళము, మనం మానవులం, అసలు మానవులుగా ఉన్నామా, ఎన్నో రకరకాలుగా ఉన్నాం, ఎన్నో సరికాని పనుల్లో ఉన్నాము అని ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. ఈ సరికాని పనులు ఎలా పోగొట్టుకోవాలి, ఆ చేష్టలు ఎలా పోగొట్టుకోవాలి అని ఎంతో తపనతో ధ్యానం చేస్తూ 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 ఒకరికి చెప్పడం ద్వారా నాలో ఒకటి 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 విడుదల చేసుకుంటూ చేసుకుంటూ ఈ రోజు ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రతిరోజు ఒక్కరికన్నా నేను ధ్యానం చెప్పాలి, ఒకరికన్నా శాకాహారం గురించి తెలియజేయాలి, ఒకరికన్నా తనలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా నీలో ఉన్నటువంటి సరికానివన్నీ సరి చేసుకునే అవకాశం పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గురు గారు అందించాలని తెలియజేయాలని ఒక తపనతో రోజు దైనందిన జీవితంలో రోజు కాసేపు ఈ ఆత్మ పని చేస్తూ వస్తున్నాం. నిన్న కూడా మాకు ఎవరి సండే వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ లో క్లాస్ ఉంటుంది. 6 నుంచి 7 వరకు ధ్యానము, 7 నుంచి 8 వరకు సత్సంగం మాస్టర్ ద్వారా. నిన్న కూడా అద్భుతంగా నంద్యాల జిల్లా నుంచి కొబ్బరిచేడు గ్రామం నుంచి రవీంద్రారెడ్డి మాస్టర్ గారు వచ్చారు. వారు కూడా ఎన్నో పల్లెలకు వెళ్ళి, కొత్త పల్లెలకు వెళ్ళి ఆ ఊర్లో ఒక మాస్టర్ ద్వారా ఆ ఊరికి ధ్యానాన్ని పరిచయం చేస్తూ 41 రోజులు క్లాసులు పెడుతూ అలా దాదాపుగా ఒక 15 ఊర్లలో, కొత్త మాస్టర్ అయినా కూడా 15 ఊర్లలో 41 డేస్ క్లాసులు పెట్టడము, శాకాహార ర్యాలీలు చేయడము, అద్భుతంగా వాళ్ళు కూడా ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇక్కడ అందరూ ప్రతిసారి చైతన్యంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతిసారి లేడనే భావనే లేదు. అద్భుతంగా ఇటువంటి కార్యక్రమాల్లో మనం అందరం ముందుకు వెళ్తున్నాం. అయితే ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఈ పిఎంసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ఎన్నో విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాలు పిఎస్ఎం మూవ్మెంట్ నుంచి పుట్టినవే. అన్ని దానిలను మనము సమర్థవంతంగా నిర్వర్తించాలి. చేయగలిగిన వాళ్ళందరూ ప్రతి కార్యక్రమానికి తన్మంతరం ఏది చేయగలిగితే అది చేయాలి. అదే మన గురుగారి ద్వారా మనం నేర్చుకుంది. అద్భుతమైన ఈ కార్యక్రమం మనం అందరి ముందుకు తీసుకువెళ్తున్నాం, తీసుకువెళ్ళాలి.
తీసుకురావాలి అని అందరికి మరొకసారి ఆహ్వానం పలుకుతూ, ధ్యానం నిజానికి ఎందుకోసం చేస్తున్నాము? ఆరోగ్యం కోసమా, ఆనందం కోసమా, లేక మోక్షం కోసమా అని మనం పరిగణలోకి తీసుకుంటే, ఒకరు ఆరోగ్యం కోసం ధ్యానంలోకి వస్తారు. ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఎంతో డబ్బు వ్యయమంతా సంపాదించినంత ఆరోగ్యానికి ఖర్చు పెడుతూ ఆరోగ్యం బాగుపడక, ఎందుకురా జీవుడా ఈ ఈ ఈ ప్రాణం తీసుకెళ్తే బాగుంటుంది, ఈ బాధ నేను భరించలేను అన్న స్థితిలో అద్భుతమైనటువంటి పిరమిడ్ మాస్టర్ల ద్వారా, ధ్యానము ద్వారా సర్వరోగ నివారిణి అన్న ఒక అద్భుతమైన వరుడును వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపింది. ఒక ధ్యానం ద్వారా ఆరోగ్యం బాగవుతుందా? ఒక క్వశ్చన్ వాళ్ళలో మొదలై, అవును బాగైతుంది, మీరు వచ్చి ధ్యానం చేయండి, సామూహిక ధ్యానం చేయండి అని చెప్పడం పిరమిడ్ మాస్టర్లు, వారిని పిలుచుకొచ్చి ఆ ధ్యాన పరిచయం చేయించడం, అందరితో ధ్యానం చేయించడం, వారు కూడా పరిపక్వత చెంది ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఎందరెందరో పిరమిడ్ మాస్టర్లుగా తయారయ్యారు. అటువంటి అద్భుతమైన పైసా ఖర్చు లేకుండా ఈ ధ్యానం మనకందరికీ అన్ని రకాలుగా అందిస్తూనే ఉంది. అటువంటి అద్భుతమైన కార్యక్రమం మనకు తిరుపతిలో జరుగుతూ ఉంది. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటేనే 7 కొండలని మనకందరికీ తెలుసు. మరి 7 కొండలు ఎక్కితేనే వెంకటేశ్వర స్వామిని చూడగలుగుతున్నాం. పత్రి సారు, ఎందరో గురువులు 7 కొండలు మనకి కనపడే కొండలు, కనపడనివి మనలో ఉన్నటువంటి 7 చక్రాలు. ఈ 7 చక్రాలను మనము దాటాలి. ఈ 7 చక్రాలు దాటితే సహస్రారంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ గురువుని మనం సందర్శిస్తాము అని ఎంతో అద్భుతమైనటువంటి మనలో ఉన్న అద్భుతాలు, ఆ చక్రాల గురించి, ఆ చక్రాల స్థితి గురించి, చక్రాల శక్తి గురించి, ఏ చక్రంలో ఉంటే ఎలా ఉంటాడు అన్న స్థితుల గురించి అద్భుతంగా మనకు ప్రతిసారి తెలియజేశాడు. మరి అటువంటి కార్యక్రమాన్ని మనమందరం ధ్యానం ద్వారా చేసుకుంటున్నాం. ఎందరో ఈ 6 చక్రాలను దాటి 7వ చక్రంలో స్థితమై ఆ గురువును సందర్శించిన వాళ్ళు ప్రతి చక్రంలో ఉన్న శక్తిని పొందుతూ, ఓ ఈ చక్రంలో నేను ఉన్నానా అన్న విషయాన్ని నిజానికి అతనికి తెలియదు. ఈ ధ్యానం ద్వారా నేను నాకు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే నేను ఈ చక్రంలో ఉండగలిగినాను. ఏ చక్ర స్థితి ఎలాగుంటుందో అద్భుతంగా తెలియజేశారు పత్రిజీ. అటువంటి ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, ఇంకో చక్రానికి వెళ్ళాలి, ఆ చక్రంలో ఉన్న స్థితిని పొందాలి, ఆ స్థాయిని పొందాలి, నేను తిరిగి ఆ 7 చక్రాలు దాటి సద్గురువుని చేరాలి, నాలో ఉన్నటువంటి సరికానివన్నీ సరి చేసుకోవాలి. ఒక తపనతో ఎందరెందరో ఈ ధ్యాన సాధన చేస్తూ అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పొందారు, ఆనందాన్ని పొందారు. అదే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రచారం ద్వారా స్కూళ్ళకు వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు. అలాగే కొత్త ఊర్లకు వెళ్ళి టెంపుల్స్ లో కూడా ధ్యానాలు తెలియజేస్తూ అందరికి ధ్యానం చేపిస్తూ అద్భుతమైనటువంటి శ్వాస మీద ధ్యానాన్ని విస్తృతం చేస్తున్నారు. అయితే కొందరు అన్ని చోట్లకు వెళ్ళలేని స్థితిలో మనకు అద్భుతంగా ప్రతిసారి మనకు పిఎంసి ఛానల్ను అందించారు. పిఎంసి ఛానల్ అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్లో మనకు ఎలాంటి నెగిటివ్స్ లేవు. ఓన్లీ ప్రతి క్షణం సత్య దర్శనం, సత్యం మాత్రమే ఇక్కడ తెలియజేయబడుతుంది. ఏ ఛానల్ ని తీసుకున్నా ఆ ఛానల్ ద్వారా ఎన్నో ప్రాపంచిక విషయాలు, ఎన్నో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్స్ లేని ఛానల్ ఏదైనా ఉంది అంటే అది పిఎంసి ఛానల్. ప్రతి క్షణం అంటే ఏ క్షణం నువ్వు ఛానల్ ఓపెన్ చేసుకున్నా అరచేతిలో వైకుంఠం. ప్రతి మనిషి ఇంట్లో ఉండకపోయినా ప్రతి మనిషి దగ్గర ఈరోజు సెల్ ఉంటుంది. సెల్లులో
పిఎంసి ఛానల్ ని డౌన్లోడ్ చేసుకొని పిఎంసి ఛానల్ ని ద్వారా మనం ప్రతి క్షణం సత్యదర్శనం ఏది కావాలన్నా సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు, ఆచరింప చేయవచ్చు, గురువుల సందేశాలు తీసుకోవచ్చు, పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు తీసుకోవచ్చు. ఎన్నో ఎన్నో రకాల అనుభవాలు వాళ్ళు పొందిన అనుభవాలు దేని ద్వారా ఓన్లీ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా ఎన్నో రకాల అనుభవాలు పొందారు. అనుభవాలను మనం అందరం వింటూ మనలో ఉన్నటువంటివి కూడా మనం పోగొట్టుకోవాలి. ఎక్కడికి పోవలసిన పని లేదు. ఈ రోజు మనం ఈ పిఎంసి డిజిటల్ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందుతున్నాము, ఆత్మ శక్తిని పొందుతున్నాము. ఎంతో ఎంతో నిజానికి ఈ ప్రచారం అంతా ఈ పిఎంసి ఛానల్ ద్వారా కూడా మనం దూర దేశాలకు ప్రసారం చేయే కెపాసిటీ ఈ రోజు మనకు పిఎంసి ఛానల్ ద్వారా అందరికి అందిస్తున్నారు. ఈ రోజు మాకు మొన్న జరిగిన మీటింగ్ లో దాదాపుగా 140 దేశాల్లో పిఎంసి ఛానల్ ప్రసారం అవుతుందని తెలియజేశారు. ఎంత అద్భుతం అండి. ఒకానొక రోజు మన గురించి ప్రపంచానికి తెలియజేయాలి అంటే వేరే ఛానల్ కు వెళ్ళాలి, ఆ ఛానల్ కు మనం డబ్బులు కట్టాలి, డబ్బులు కడితేనే ప్రసారం అయ్యింది. అటువంటిది ఈ రోజు మన ఛానల్ పిఎంసి ఛానల్ ఒక మన సొంత ఛానల్ గా రూపాంతరం చెంది శాటిలైట్ ద్వారా ప్రపంచానికి అందిస్తున్నాం. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ఇంకా మున్ముందు ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి టీవీకి వెళ్ళాలని సంకల్పంతో పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ ఛానల్ ట్రస్ట్ వారు ఎంతో కృషి చేస్తూ ఎంతో కష్టపడుతూ అందరికీ తెలియజేస్తూ ప్రతి ధ్యాని ప్రచారం చేయాలి పిఎంసి ఛానల్ గురించి అని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల జిల్లా నుంచి మమ్మల్ని ఎన్నుకున్నారు. దానికి 100% అందరికీ తెలియజేస్తాము. ఈ ఛానల్ ద్వారా ఈ ప్రసారం ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్న వారికి అందరికీ మరొకసారి తెలియజేస్తూ మా తరఫున మేము పిఎంసి ఛానల్ కి ఎవరెవరి సహాయ సహకారాలు అందిస్తారో వారికి అందరికీ తెలియజేసే అవకాశం కల్పించారు. మేము చేయగలుగుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ కార్యక్రమం సభంగా తెలియజేస్తున్నాం. ఆ భాగంగా ఈ 7 రోజుల ధ్యాన మనోజ్ఞానానికి సంబంధించి పాంప్లెట్స్ వచ్చాయి, బుక్స్ వచ్చాయి. అవి కూడా అందరికీ తెలియజేస్తూ పంచుతూ ఉన్నాం. నిజానికి ఎంతటి భాగ్యమో వచ్చిన వారికి అందరికీ అన్న ప్రసాదం అందించే భాగ్యం. నిజానికి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదానం అని తెలియజేస్తున్నారు. దానికన్నా మించిన దానం జ్ఞానదానం. మరి ఈ 2 కార్యక్రమాల్ని మనకు అందరికీ ఉచితంగా అందించడానికి పిఎంసి ఛానల్ ముందుకొచ్చింది. కలియుగ దైవమైనటువంటి తిరుపతి క్షేత్రంలో మహతి ఆడిటోరియంలో అద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దానికి మన వంతు అన్నదానానికి కార్యక్రమానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలి. ఎందరెందరో గురువుల్ని కలుసుకోవాలి, తెలియవన్నీ తెలుసుకోవాలి అనే ఈ కార్యక్రమం ద్వారా అందరి ముందుకు వెళ్ళడానికి ఒక అద్భుతమైన ఈ ప్లాట్ఫామ్ అందించారు పిఎంసి ఛానల్ వారు. దీనిని ప్రతి పల్లెకి తీసుకువెళ్తున్నాం, ప్రతి సెంటర్ కి తీసుకువెళ్తున్నాం, ప్రతి మాస్టర్ కి ఈ విషయాన్ని తెలియజేస్తూ మన ఈ కార్యక్రమానికి అన్నదానానికి బుక్స్ ఇస్తూ ప్రచారం చేస్తున్నాం. ఇటువంటి అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చినందుకు పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ కు, పిఎంసి ఛానల్ కు, పిఎంసి ట్రస్ట్ కి, ముఖ్యంగా దాట్ల హనుమంతరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాస్టర్ గారి మాటలు వింటే నిజానికి ఇంత అదృష్టవంతులమా, ఈ జన్మలో మనము పిరమిడ్ మాస్టర్లుగా మనం వెలుగులోకి రావడానికి కారణం గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే మనమందరం వచ్చాం కాదు మనం అందరినీ తీసుకొచ్చారు అని చెప్పడం జరిగింది హనుమంతరాజు గారు. మరి వారికి లోని వేదవ్యాస పిరమిడ్ కేసు తరఫున ధ్యానం అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందరెందరో మహానుభావులు ఈ రోజు పిఎంసి ఛానల్ ద్వారా ఇద్దరికి అందిస్తున్నారు వారి జ్ఞానాన్ని. ఎందరో మరి ఈ రోజు పిఎంసి ఛానల్లో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది అంటే
దాని వెనుక ఎందరో అక్కడ కష్టపడాలి. ఒక న్యూస్ రావాలంటే మన ఛానల్లో చెప్పారు, ఒక న్యూస్ రావాలంటే దాదాపుగా 12 మంది కష్టపడితే గాని ఒక న్యూస్ బయటికి వస్తుంది, మనం చెప్పిన న్యూస్. మరి వారి కష్టం ఎంత ఉందో ఆ పిఎంసి ఛానల్ కి వెళ్ళిన వారికి తెలుస్తుంది. మరి అటువంటిది మనం ఈరోజు అద్భుతంగా ఎక్కడో మారుమూల పల్లెలో ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ దాన్ని వీడియో తీసి పిఎంసి ఛానల్ కు మనం పంపిస్తే దాన్ని మళ్ళీ మనకందరికీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలకు తీసుకువెళ్తుంది పిఎంసి ఛానల్. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఆ కష్టానికి మనం కూడా తన్ మన్ ధన్ ఏది చేయగలిగేది ఆ పిఎంసి ఛానల్ కి చేయాలి, చేస్తుండాలి, చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇది ప్రతి క్షణం సత్యదర్శనం, ప్రతి క్షణం సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రతిసారి మనకందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. తెలియచేసిన దాన్ని మనం ఆచరించాలి, ఆచరింప చేయాలి. మరి పిఎంసి ఛానల్ ద్వారా ఇదొక కార్యక్రమే కాకుండా ఎన్నెన్నో కొత్త కొత్త కార్యక్రమాలు కూడా మున్ముందు వస్తాయి. అదంతా ప్రపంచ శాంతి కోసమే అని నేను తెలుసుకున్నాను. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనకు పిఎంసి ఛానల్ పిరమిడ్ మూవ్‌మెంట్ మనకందరికి అందిస్తూనే ఉంది. ఎందరో గురువులు ధ్యాన సాధన ద్వారా ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేస్తే మనం ఇంకా అభివృద్ధిలోకి వస్తాము? ఎలా తెలియజేయాలి? అతి సూక్ష్మంగా ఎలా తెలియజేయాలన్న ఆ ఆ జ్ఞానాన్ని మనకందరూ గురువుల ద్వారా అందిస్తున్నారు. ఆస్ట్రో మాస్టర్స్ అందిస్తున్నారు. కాబట్టి దానికంతా మనం చేయాల్సింది మనం రెడీగా ఉండాలి. తెలియజేయడానికి రెడీగా ఉండాలి. తెలియజేసేవారు మనమైనా, మనకు తెలియజెప్పేవారు ఇంకొకరున్నారు. అంటారు గదా! పలికేవాడు నేనైనా పలికించేవాడు ఇంకొకరున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానానికి మనమందరం ముందుకు రావాలి. ఈ ప్రపంచవ్యాప్తంగా పిఎస్ఎం మూవ్‌మెంట్ ఎంతో ముందుకు దూసుకువెళ్తుంది. అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నిటికీ మనమందరం తన్ మన్ ధన్ ఏది చేయగలుగుతది చేస్తూనే ఉండాలి. చివరి క్షణం వరకు. ప్రతి పిరమిడ్ మాస్టరు, ధ్యాని చివరి క్షణం వరకు ఈ కార్యక్రమాలకన్నిటికీ సహాయ సహకారాలు అందించాలి, అందింపచేయాలి అని మరొక్కసారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఇంకా ఏదైనా తెలుసుకునేది ఉంది అంటే ఇది జ్ఞానం అనేది అనంతం. ఎప్పుడు తెలుసుకునే ఉంటాడు. నిత్య విద్యార్థి, ధ్యాన విద్యార్థి, నిత్య ధ్యాన విద్యార్థి. మనం అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. తెలుసుకున్న దాన్ని తెలియజేయాలి. దానినే గురువుగారు పంచితే పెంచబడుతుంది అని అద్భుతమైనటువంటి ఈ క్యాప్షన్ మనకందరికి అందించారు. ఆ కార్యక్రమంలో ఎందరో దాన్ని కూడా ప్రచారంలో పెడుతూ అందిస్తున్నారు. తన్మందన్ భాగంగా మనమందరం హాయిగా చక్కగా ప్రతిరోజు 5 నుంచి 6 వరకు సామూహిక ధ్యానం పిఎంసి ఛానల్ డిజిటల్ కార్యక్రమం ద్వారా చేసుకుంటున్నాం. ప్రపంచ శాంతి కొరకు. మరి 6 నుంచి 7 వరకు ఎందరో మాస్టర్ల ద్వారా అనుభవాలు మనమందరం తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు పిఎంసిఎస్ఎం మూవ్‌మెంట్ లో ఎన్నో రకాలుగా మౌన ధ్యానాలు జరుగుతున్నాయి. పీడిఎస్ ధ్యానాలు జరుగుతున్నాయి. ప్రతి నెల మనకు భీమవరంలో చక్రవర్తి రావు గారు 3 రోజులు జ్ఞానాన్ని అందిస్తున్నారు. మాస్టర్లుగా తయారు చేస్తున్నారు. అక్కడ క్లాసు చెప్పడం కాదు, క్లాసు చెప్పే వాళ్ళను తయారు చేస్తున్నారు. ఈ ఈ ఈ కార్యక్రమం ద్వారా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందరెందరో మాస్టర్లు ఈ ప్రపంచ శాంతికై అందరూ తమ వంతు బాధ్యతగా ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నారు, శాకాహారాన్ని ప్రచారం చేస్తున్నారు. నిజానికి మేము ఈ ధ్యానానికి ముందు మాంసాహారులు. అయితే ఈ ధ్యానానికి వచ్చే ముందు ఒక నెల రోజుల ముందు మేము శాకాహారులుగా మారడం జరిగింది. ఆ మారడానికి ముఖ్య కారణం ఏమి అంటే నా భార్య ఊరిలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం, పురాతనమైన ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఆ ఆ రాతికి మొక్కుతున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈయననే, నరసింహస్వామి ఈయననే అని చెప్పి టెంకాయలు కొడుతూ మొక్కుతున్నారు. నాకైతే ఏమనిపించింది అంటే
ఇక్కడ రాతికి మొక్కుతున్నారు, ఇక్కడ దేవుడు ఏం కనపడడం లేదు, రూపం లేదు, ఏమి లేదు. ఇలా ఎందుకు మొక్కుతున్నారు, కనపడుతున్నాడా అని నాలో క్వశ్చన్ మొదలైంది. సరే, అందరితో పాటు ఇక్కడ ఒక నమస్కారం చేసుకొని రావడం జరిగింది. మరుసటి వారం శుక్రవారం రోజు తెల్లవారుజామున ఒక కల పడింది. 4 గంటల సమయంలో "నువ్వు నన్ను కనపడలేదన్నావు కాబట్టి నన్ను కనపడేటట్లు నువ్వే చేయాలి" అని ఒక కల పడి నాకు తెలియజేస్తుంది. లేచాను. లేచి నేను కనపడేదెలా, నేనెలా చేయగలను? నా దగ్గర ఏముందని? ఆ దేవుణ్ణి కనపడేటట్టు నేనేం చేయగలను అని అనుకున్నా. సరేలే అని వదిలిపెట్టేసి నా భార్యకి చెప్పాను, ఇలా కల పడింది అని. అవునా? సరే, మళ్ళీ గురువులు, దేవుళ్ళు నీకేదో తెలియజేశారు అని చెప్పడం జరిగింది. సరే అని మరి మర్చిపోయి మామూలుగా దైనందిన జీవితంలో ఉన్నాం. మరి మరుసటి వారం, మరి శుక్రవారం రోజు మరీ తెలియజేశారు. అదే విషయాన్ని మళ్ళీ తెలియజేశారు. ఆ విషయాన్ని ఆ ఊర్లో ఉన్న మా మామకు తెలియజేయడం జరిగింది. ఇలా వచ్చింది అంటే, అవునా? సరే, మరి నువ్వు ఎలా తెలియజేస్తావో తెలియజేయి, నీకొచ్చింది కదా అని చెప్పడం జరిగింది. చెప్తే సరేలే అనుకున్నాను. నేను ఎలా తెలియజేయాలని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు మా డోన్‌లో ప్రతిమలు తయారు చేస్తారు. పంచవి ఇట్లా పంచలోహాలతో తయారు చేసే వాళ్ళు ఒక షాప్ కనపడింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిన విషయం చెప్పారు. చెప్తే సర్లే మనం ఆ గుడికి వెళ్దామని చెప్పడం జరిగింది. పలానా రోజు పోదామంటే ఆ రోజు వెళ్ళాము. వెళ్ళి ఆ గుడిలోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏ ఇక్కడే ఇలా జరిగింది. ఇక్కడ నాకు కనపడలేదని చెప్పింటే, ఇలా కలలో ఆయన చెప్పాడు. మరి దీనికి ఏమి రూపం అంటే, ఇక్కడ ఏమి స్వామి అని అందరూ కొలుస్తున్నారంటే వెంకటేశ్వర స్వామి అంటారు. తర్వాత నరసింహస్వామి అంటున్నారు. ఇక్కడ లక్ష్మీదేవి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఒక రాళ్ళు మాత్రం నాకు ఏ రూపం కనపడలేదు. రూపం కనపడేటట్లే చేయమని నాకు చెప్పింది. అంటే సరే, వెంకటేశ్వర స్వామి రూపాన్ని మనం తయారు చేద్దాం. లక్ష్మీ రూపాన్ని తయారు చేద్దాం అని చెప్పడం జరిగింది. ఆ కొలతలు తీసుకొని ఆ కొలతలు తీసుకొని గుడిలోంచి బయటకొచ్చిన తర్వాత ఆయన ఆ గుడి పైకి చూస్తే పైన కలశం లేదు. ఇవి చేస్తున్నావు బాగానే ఉంది. ఇవన్నీ చేసినా ఏం ప్రయోజనం లేదు. పైన కలశం పెట్టాలి. కలశం పెట్టినప్పుడే దీనికి ఒక విశిష్టత వస్తుంది. ఒక శక్తి వస్తుంది అని చెప్పడం జరిగింది. అవునా? సరేలే అని చెప్పేసి దాన్ని కూడా కొలత తీసుకొని ఆ రూపాలను తయారు చేయించడం జరిగింది. అయితే నాకు ఆ రోజు కూడా నా దగ్గర ఏ డబ్బులు లేవు. దీనికి ఎలా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు లోపల నుంచి మరి నాకు ఒక 11 మంది ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆ రూపాలకు భాగస్వాములు చేయి అని చెప్పడం జరిగింది. అలా కొందరికి నా ఫ్రెండ్స్‌కి చెప్పడం జరిగింది. కొందరికి పెద్దల వాళ్ళకి చెప్పి 11 మంది ద్వారా ఆ డబ్బులు సేకరించి ఆ ప్రతిమను తయారు చేసి అక్కడ ఆ ఊరిలో ఊరేగింపుగా వెళ్ళి అక్కడ 3 రోజులు ఆ యజ్ఞం చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమానికి ఆ ఊరంతా సహకరించడం. దాదాపుగా అక్కడ ఒక 20, 30 సంవత్సరాల కింద అప్పుడు ఎప్పుడో కార్యక్రమాలు చేశారంట. మరి తర్వాత ఈ కార్యక్రమానికి ఆ ఊరు పెద్దలు సహకరించి అందరూ అక్కడ ఆ 3 రోజుల యజ్ఞంలో పాల్గొన్నారు. యజ్ఞం అంతా అయిపోయింది. అందరికి భోజనాలు పెట్టాము. అద్భుతమైన వర్షం కురిసింది. ఆ తర్వాత అద్భుతంగా ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే మేము శాకాహారులుగా మారిపోయాం. ఆ కార్యక్రమం ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఇలా శాకాహారులుగా మార్చారని ఒక నమ్మకంతో మేము ఉన్నప్పుడు అద్భుతమైన అవకాశం ఈ పిఎస్ఎస్ఏ ఉమెన్ మాకు సీనియర్ పిడివిన్ మాస్టర్ లతా రాజ్ కుమార్ ద్వారా మాకు అందడము, ఈ ధ్యానాన్ని చేయడము, ధ్యానం ద్వారా అందరికీ ఏదైతే తెలుసుకున్నామో దాన్ని అందరికీ ప్రచారం చేస్తూ ఈ అద్భుతమైన ధనాన్ని, దాని శక్తిని
మనం పొందుతూ అందరికీ పొందించే భాగ్యాన్ని ఇచ్చినారు. ఎందరో గురువులు, పితామహ బ్రహ్మర్షులు, బీజ గురువులు. మాకు అతి దగ్గరలో సదానంద సద్గురు మహారాజు మా డోర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో గురుగారి సమాధి ఉంది. ఈ కార్యక్రమంలో అటువైపుగా వెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర చేసుకునే అవకాశం అతి దగ్గరలో ఉంది. ఎప్పుడు వెళ్తూ గురువు గారి దగ్గర కాసేపు 1 గంటలో 2 గంటలో ధ్యానం చేసుకునే అవకాశం. నిజానికి ఎందరో ధ్యానులు ఉన్నారు. ఎందరో గురువు గారు చెప్పారు, ధ్యానం అనేది ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎంత సమయమైనా చేయొచ్చు. అందరి దగ్గర ధ్యానం చేయాలి, ప్రకృతిలో ధ్యానం చేయాలి, ఎండలో ధ్యానం చేయాలి, వానలో ధ్యానం చేయాలి. అయితే వానలో ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ఎండలో ధ్యానం చేస్తే ఏమొస్తుంది అనుకునేవారు. ఆ వేడికి వల్ల కూడా ఒక శక్తిని మనం పొందుతాము, వేడిని తట్టుకునే శక్తిని పొందుతాము. నిజానికి మనం ఈ ఈ హిమాలయ యోగుల్ని మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే, కొందరు అగ్నిలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు, కొందరు నీళ్ళ లోపల కూర్చొని ధ్యానం చేస్తున్నారు, కొందరు ఈ బాడీని, శరీరాన్ని ఇలా పైకి లేపి ధ్యానం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అటువంటి ఆ అద్భుతాలు? ఎక్కడి నుంచి జరిగాయంటే ఒక ధ్యాన శక్తి ద్వారానే. మరి అటువంటి అద్భుతమైనటువంటి మనం ఇప్పుడు ఎక్కడో వెళ్ళాల్సి చెప్పినాం, అడవిలోకి పోవలసిన పని లేదు, సంసారంలోనే నిర్వాణము అన్న అద్భుతమైన ఆ క్యాప్సల్ ను మనకందరికి అందించారు. నీ పనులన్నీ చేసుకుంటూ సంసారంలోనే ఉంటూ నిర్వాణం చెందడానికి ప్రయత్నం చెయ్యి. కాసేపు కాసింత నీ వయస్సు ఎంత ఉంటే అన్ని నిమిషాలు తప్పనిగా ధ్యానం చేయమని మనకందరు గురుగారు అతి సులువుగా, అతి సులువైన స్థితిలో, అతి సులువైన ఆ ఆసనం, సుఖాసనం ద్వారా ఈ ధ్యానాన్ని అందరికీ పరిచయం చేశారు. ఇటువంటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని మనమందరం అందరి దృష్టికి తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్తున్నారు. ఇంకా ఇంకా మూలాలకు వెళ్ళాలి. ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఎన్నో పల్లెలు ఉన్నాయి. ఇంకా ధ్యానం అనేది కూడా తెలియని వాళ్ళు ఎందరో ఎందరో ఉన్నారు. వారికి అందరికీ తెలియజేసే బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ కి ఉంది అని ప్రతి గురువు గారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. ఇది మనమందరం ఎరుకులో పెట్టుకొని ఈ పిఎంసి ఛానల్ కు మనమందరం రేపు జరగబోయే సెప్టెంబర్ 16 నుంచి 22 జరగబోయే ఈ ధ్యాన మహాయజ్ఞానికి మనమందరం అందరికీ ఆహ్వానం పలుకుతూ అన్నదాన కార్యక్రమానికి మనమందరూ సహాయ సహకారాలు అందిద్దాం, తెలియజేద్దాం. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. డోన్ నుంచి, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఇన్ఛార్జర్గా తీసుకున్నారు. తద్వారా నాకు ఒక కొత్త ప్లాట్ఫామ్ అందరికీ ఈ 7 రోజుల ధ్యాన మహాయజ్ఞం గురించి తెలియజేయడానికి, వాళ్ళ దగ్గరికి పోవడానికి మరొక కొత్త ప్లాట్ఫారం మా చేతికి అందించారు. ఈ కార్యక్రమానికి మరొకసారి అందించినందుకు పిఎంసి ట్రస్ట్ కు, పిఎంసి ఛానల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాన్ని చక్కగా చెప్పారు మాస్టర్స్. మరి కలియుగం యొక్క ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం 7 రోజులు గడపటం అన్నది సామాన్యమైన విషయం కాదు. మరి ప్రతి ఒక్కరూ విశేషంగా మన వారి అందరికీ చెప్పండి, అందరినీ తీసుకొని రండి. అందరం కలిసి 6 గంటలు అఖండంగా సామూహిక ధ్యాన సాధనలో పాల్గొందాం. అన్ని కార్యక్రమాలు ఉంటాయి. మరి ధన్యవాదములండి. థ్యాంక్ యూ సో మచ్. 11 గంటలకి జ్ఞాన పరిమళాలు కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.